గ్రామ సభల్లోనే కౌలు రైతుల గుర్తింపట, పట్టాదారుకు అభ్యంతరం లేకపోతేనే తెల్ల కాగితంపై దరఖాస్తు తప్పనిసరి, అవసరం లేని అగ్రిమెంట్ పేపర్. ధరణి కమిటీ సభ్యుల అభిప్రాయం. త్వరలో రైతు కార్మిక సంఘాల నేతలతో ప్రభుత్వ సమావేశాలు. గుర్తింపు విధానం సర్కారు దృష్టికి తీసుకెళ్తామంటున్న ధరణి కమిటీ. ఇప్పుడు పట్టాదారుకు అభ్యంతరం లేకపోతే అభ్యంతరమే తెలుపుతాడు. బాబు నీకు పడాల్సిన డబ్బులు కౌలు రైతుకి ఇస్తాం, నీ భూమి ఆయనకి ఇచ్చినావు కదా కౌలుకి అని అంటే, భూమి ఉన్న ఆయన సరే సరే ఇచ్చేయి అని మానవతా దృక్పథంతో ఇంకో దాంతో నేను వ్యవసాయం చేయట్లేదు కాబట్టి అని వదిలేసుకుంటాడా? ఇంతకాలం వచ్చిందాన్ని ఎంజాయ్ చేసిన వాళ్ళు, భూమి ఉన్న వాళ్ళు ఇప్పుడు వదులుకొని కౌలు రైతులకు ఇవ్వడానికి అంగీకరిస్తారా? మీరు ఒకవేళ దానికి ఒక గైడ్లైన్స్ చేస్తారో, ఒక చట్టమే తయారు చేస్తారో, ఏం చేస్తారో, ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఇస్తామని ఒక రూల్ పెడితే, గ్రామ సభలు నిర్వహించి ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం గ్రామ సభలు ఉంటాయి, ఆ గ్రామ సభలు నిర్వహించుకో పలానా భూమి పలానా సర్వే నెంబర్ ఎవరు సాగు చేస్తున్నారు, పలానా వాళ్ళు సాగు, వాళ్ళకే అకౌంట్లోకి వెళ్ళిపోవాలి. వ్యవసాయం చేసిన వాళ్ళకు మాత్రమే రైతు బంధు కానీ రైతు భరోసా కానీ రావాలి. అప్పుడే వాళ్ళు పంట పండించడానికి, పంట పెట్టుబడికి దాన్ని ఉపయోగిస్తారు. వ్యవసాయం చేయని వాళ్ళకి ఆ డబ్బులు వస్తే వేరే వాటికి ఉపయోగిస్తారు. ఉపయోగం లేదు దానివల్ల దెర్ ఈజ్ నో యూస్. లేదు అవసరమైతే మీరు ఇంకా చేయదలుచుకుంటే సరే, పెట్టుబడి సహాయం కాబట్టి రైతు బంధు ఇస్తున్నారు అంటున్నారు కదా, పెంచండి. మీరు ఇదే డబ్బులని మొత్తం ఎవరైతే పంట పండించి కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తారో యుద్ధ ప్రాతిపదికన మేము కొంటాం, ఇక్కడ ఇచ్చే డబ్బులు మొత్తం పంట పండించిన ధాన్యానికి ఇస్తామని ఒక్కసారి అమలు చేసి చూడండి, ఎంత అద్భుతంగా ఉంటుంది. అది కూడా సరే, ఒకసారి రైతులకు ఇబ్బంది అవుతుండొచ్చు కానీ పెద్ద మొత్తంలో రైతులకు డబ్బులు వస్తాయి. మీరు ఇస్తామని 500 బోనస్, దాంతోపాటు ఈ డబ్బులు అన్ని కలిపి ఒక్కసారిగా మద్దతు ధర ప్రకటిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. పండించిన రైతుకి ఆ సహాయం అందుతుంది. ఇది ఏడవుతుంది. ఇది ఆయన అభ్యంతరమే చెప్తాడు. అభ్యంతరం చెప్పకపోతే ఎట్లా? మీరు ఖచ్చితంగా కౌలు రైతులను గుర్తించాల్సిందే. కౌలు రైతుల చట్టం ఉన్నది, 2011 కౌలు రైతుల చట్టం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో తీర్మానం చేయబడ్డ చట్టం. ఆ చట్టం అనుగుణంగా మీరు వాళ్ళకి ఐడి కార్డులు ఇవ్వాలి. ఇట్లా రకరకాల అంశాలు ఉన్నాయి వాళ్ళకి. అదొక యాక్ట్ ఉన్నది ఈ రాష్ట్రంలో. ఏదేదో వాళ్ళకి సంబంధమే లేదు, వాళ్ళు ఏదో సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ అన్నట్టుగా మాట్లాడతారు. కేసీఆర్ అయితే అసలు సంబంధం లేదని తేల్చేసిండు అసలు అసెంబ్లీలోనే. మాకు కౌలు రైతులకు సంబంధమే లేదని వీళ్ళు కనీసం ఆలోచిస్తున్నారు ఏం చేయాలన్నది, కానీ ఆయనైతే ఇంకా ఘోరం.